జరిగదానికి విచారపడి ఏం లాభం? ఏదైనా కొత్త ఎత్తి ఎత్తాలి. ఈసారి రాజుగారికి పెడితే తాళికేదంటే తెస్తావా? అంత తెలివి తప్పదాన్నా? పట్టుకొమ్మ పచ్చగా ఉండాలి, పక్కరెమ్మలు మాడిపోవాలి. ఈ వసీకాన పొడి కాస్త నిప్పుల మీద వేసి ఆ పొగ రాజుగారి చేత పీలిపిస్తే బుర్ర గిర్ర తిరిగి మీ పారదాసులు గారు. సరే, ఎందుకు ఏడుపు? మాణిక్యాంబ గారు మరణ వేదన పడుతున్నారు. ఏం మాయరోగం? మాయరోగం కాదు ప్రభు, మనోవేది చే మంచం పట్టారు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు. ఒక్కసారి దయచేయండి ప్రభు. సచ్చిన తర్వాత ఒకేసారి దర్శనమిస్తాం. రాక్షసి, అది చేసిన మహాపాపాలకు అలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. మన పిన్నగా ఒకసారి వెళ్ళి చూసా. అలాగేనమ్మా, బాలనాగమ్మ అనుమతి అయింది. అలాగే వస్తామని చెప్పు. చిత్తం ప్రభు. అయ్యో దేవుడా! అబ్బా! ప్రభులు వచ్చారు. ఒక్కసారి కళ్ళు తెరవండి. వచ్చారా ప్రభు? నా మాట మన్నించి వచ్చారా? నన్ను క్షమించారు అనండి ప్రభు. హాయిగా మరణిస్తాను అనండి ప్రభు, అనండి. అబ్బా! అయ్యో, మళ్ళీ వచ్చింది ఏమతారా ప్రభు? చేస్తాను. అబ్బా! పొడి పనిచేసిందమ్మా. ఇక మహారాజు గారు నువ్వు మాట జవరాతను అని ప్రారంభించండి. ఎవరి జగదేక సుందరి? మా అంతఃపురంలో అవతరించిన అప్సరస మీ పారదాసి మాణిక్యం కాదు. నువ్వీ మందిరానికి మణిదీపానివి, నా ప్రేమ రూపానివి. మాణిక్యం, మాణిక్యం, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? నీ కోసం ఏమైనా చేస్తాను. నీ చేతో కాలకూట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను. కావాలంటే ఇదిగో ఈ కత్తితో నా హృదయం చీల్చి చూడు. నీ మీద ప్రేమ ఉందో లేదో. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతలను శిరచ్ఛేదం చేయి. సరే, నీ కళ్ళ ముందే వాళ్ళని నరుకుతాను. ఆ పని మందిరంలో కాదు, మహారణ్యంలో జరగాలి. పొద్దుపోయిందమ్మా. ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం. పడుకోండి. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుకలను శిరచ్ఛేదం చేయి. శిరచ్ఛేదం చేయండి, శిరచ్ఛేదం చేయండి, శిరచ్ఛేదం చేయండి.
మాణిక్యం, నీ కంటి జాడే నా గాలి మేడ, నీవే నా తోడు నీడ. ఈ బాహుబంధమే నాకు స్వర్గద్వార బంధం. నీ ఆన లేనిదే నీ గడప దాటను, నీ మాట జవ దాటను. భూలక్ష్మి, బ్రతికినంత కాలం బిడ్డల కోసం అల్లాడిపోయావు. అమ్మవయ్యావన్న మాటే కాని అచ్చటా ముచ్చటా చూచుకునే భాగ్యానికి నోచుకోలేకపోయావు. తన కామాగ్నికి కన్న బిడ్డల్నే బలి చేశాడు. నరరూప రాక్షసుడు, నవాబుడు. కన్నవారి మాట కాలదని వద్ధిరాజుల వంశ మర్యాద వమ్ము చేసి భగవాన్ని కట్టుకొని ఫలితం అనుభవించావు. నీ అన్నగారు నేను బ్రతికింటి కూడా నీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అరికెట్టలేకపోయారు. మాట పట్టింపుల కోసం మన రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మరణ సమయంలో కూడా నిన్ను చూడలేని మందభాగ్యుణ్ణి చెల్లి, మందభాగ్యం. ఇంతటి పానుగంటి పట్టణానికి ప్రభువునయ్యుండి కూడా తల్లి లేని నా మేనగోడల జాడైనా తెలుసుకోలేని అసమర్థుణ్ణి. ఆవేదన పడకండి ప్రభు, మన ప్రయత్నం మనము చేస్తూనే ఉన్నాగా. ఆ బిడ్డలు వరప్రసాదులు, వారికి ఏ ఆపద రాదు. నాన్నగారు, నమస్కారం నాన్నగారు. చిరంజీవులు కండి. నాయనా కార్యవర్తి, భూలక్ష్మి బిడ్డల జాడేమైనా తెలిసిందా? లేదు నాన్నగారు, అన్నలు నేను నిన్నటి వరకు 3 దిక్కులు గాలించాం. ఈ రోజు మళ్ళీ పడమటి దిక్కుకు వెళుతున్నాం. ఆ పరమేశ్వరుడు చల్లగా చూస్తే మీ కోడళ్లతో మళ్ళీ మీ దర్శనం చేయగలం. ఆశీర్వదించండి. విజయులై తిరిగి రండి. నాయనా కార్యవర్తి, పడమట దిశంతా భీకరారణ్యం. భద్రంగా వెళ్ళిరండి నాయనా. బర్ధిరాజులకు భయమా నాన్నగారు?